హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు టీడీపీ నాయకురాలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక వింత విషయం జరిగింది. ఏంటి అంటే, ఆమె టీడీపీ నాయకురాలు అని చెప్పేసి మర్చిపోయి మాధవిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నా అని చెప్పేసి ఒక పదం వాడింది. తర్వాత ఇమీడియట్గా ఆమె గుర్తొచ్చినట్టుంది, అరే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ వైసీపీ లీడరే, నేను టీడీపీ నాయకురాల్ని విన్నవించుకుంటున్నా అన్న పదం వాడితే కరెక్టా కాదా అని చెప్పేసి కొంచెం కవర్ చేసుకొని ట్రై చేసింది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మీడియాకి ఫుటేజ్ అనేది దొరికింది. ఆమె వాడిన మొత్తం పదం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా అని చెప్పేసి ఆమె వాడిన మొత్తం పదం మంచి విషయమే. కాకపోతే ఈ మొత్తం సెంటెన్స్ వినగానే నాకు విషయం గుర్తొచ్చింది. ఏంటంటే, మా తాతలు ముత్తాతలు మాట అనేటోళ్ళు ఏంటంటే, మంచి మనసుతోటి విన్నవించుకుంటే దేవుడు ఏదో ఒక రోజు మన ముందరికి ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేసి మా తాతలు ముత్తాతలు చెప్పేవాళ్ళు. కాకపోతే ఈరోజు మాధవిరెడ్డి గారు మంచి మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు కాబట్టి ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆమె ముందర ప్రత్యక్షం అవుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరు కూడా తప్పకుండా ఆశించండి. సరే, ఈ విషయం కాకుండా ఏం జరిగింది అంటే, ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం ప్రెస్ కాన్ఫరెన్సే ఆడ్గా జరిగింది. ఎవరో బలవంతాన తీసుకొచ్చి కూర్చోబెట్టి బలవంతాన రాసిస్తే, డిక్టేట్ చేస్తే ఎట్లయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో సేమ్ ఆమె అట్లనే పెట్టింది. ఎందుకంటే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో అటు ఇటు చూడడము, ఎవరికో సైగలు చేయడము, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము, ఇవన్నీ మనము ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూస్తాం. ఒకసారి మీరు కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది తప్పకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, మరి ఆమె బలవంతం మీద వచ్చిందా లేదంటే ఆమె వచ్చిందా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆమె వచ్చి ఏం చెప్పింది ఇది ఒకసారి మనం విందాం. ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ స్పీకర్ గారికి ఒక లేఖ రాసిండు. ఆ లేఖలో ఆర్టికల్ 208 ప్రకారం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ నేను అవ్వాలి అంటే 10% స్ట్రెంత్, అసెంబ్లీలో 10% ఎమ్మెల్యేలు ఉండక్కర్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. అది తప్పు అని చెప్పేసి మాధవిరెడ్డి గారు చెప్పారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ స్పీకర్ గారికి రాసిన లేఖ ఏదైతే ఉందో అది మాధవిరెడ్డి గారు చదివిరా లేదా నాకు తెలియదు. నాకైతే చదివినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో రాసింది ఏంటి అంటే, మనం ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 12B ఆయన 208 రాసిండు, నో డౌట్. కాకపోతే 208 అంటే ఏంటి ఫస్ట్ మాధవిరెడ్డి గారు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఆ హౌస్ ఆఫ్ ద లెజిస్లేటర్ ఆఫ్ ద స్టేట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేటింగ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సభ ఏదైతే అసెంబ్లీ ఉంటుందో ఆ సభ తన రూల్స్ని తానే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 208 ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది ఓన్లీ మీ రూల్స్ మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన ఒక వెసులుబాటు. కాకపోతే ఈ 208 గురించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆయన లెటర్లో రాసిండు. కానీ అదే రాయలేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఆయన రాసింది ఏంటంటే, సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెటర్లో రాయడం జరిగింది. ఈ సెక్షన్ ఏదైతే ఉందో, సెక్షన్ 12B ఏదైతే ఉందో, ఇది ఏం చెప్తుంది అంటే, ఏదైతే పాలకపక్షం ఉంటుందో, పాలకపక్షం తర్వాత అత్యంత బలమైన పక్షం ఏది ఉందో అదే అదే ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ, దాని యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతాడు అని చెప్పేసి 12B చెప్తుంది. అదే కాకుండా ఒకవేళ అపోజిషన్ పార్టీలు ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేదా 3 ఉంటే అప్పుడు ఏం చేస్తారు అంటే, ఏదైతే ఇది ఉందో కౌన్సిల్, ఒకవేళ ఒకదానికంటే ఎక్కువ అపోజిషన్ పార్టీలు ఉండి బలం ఏదైతే ఉందో అసెంబ్లీలో సేమ్ ఉంటే, అపోజిషన్ పార్టీల బలం సేమ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ కాకుండా అపోజిషన్ పార్టీలు ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ బలం ఎంత 11. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఒక పార్టీ ఉందనుకోండి, దాని బలం కూడా 11 ఉంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, కౌన్సిల్లో ఏదైతే ఉందో వైసీపీ బలం ఎంత లేదా వేరే పార్టీ బలం ఎంత చూస్తారు. అక్కడ వైసీపీ బలం ఎక్కువైతే వైసీపీకే అపోజిషన్ పార్టీ అన్నది ఇస్తారు. కాకపోతే వేరే పార్టీ కౌన్సిల్లో బలం ఎక్కువ ఉంటే వేరే పార్టీకి ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే, అపోజిషన్ పార్టీ వైసీపీ ఒకటే ఉంది, వేరే ఏ పార్టీలు లేవు. సరే, 2 పార్టీలు ఉండి అసెంబ్లీలో కౌన్సిల్లో రెండిట్లో బలాబలాలు 2 అపోజిషన్ పార్టీ సేమ్ ఉంటే అప్పుడు స్పీకర్ గారు డెసిజన్ అనేది తీసుకుంటారు. ఇది 12B చెప్తుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లో రాశాడు. సరే, ఈ విషయం క్లియర్. కాకపోతే మాధవి రెడ్డి గారు మొత్తం లెటర్ అన్నది చదవనట్టున్నది, మరి ఆమెకి ఎవరో డిక్టేట్ చేసినట్టున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లెటర్లో. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఉపేందర్ గారు టీడీపీ అపోజిషన్లో ఉండే, లోక్సభలో అపోజిషన్లో టీడీపీ ఉండే. ఎప్పుడు 1984లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లోక్సభలో టీడీపీ పార్టీ అపోజిషన్లో ఉండే. అప్పుడు టీడీపీ పార్టీకి వచ్చిన మొత్తం సీట్లన్నీ 30. కాకపోతే టోటల్గా ఉన్న అప్పుడు లోక్సభ సీట్లన్నీ 543. అంటే 10%? లేదు, 10% కంటే చాలా తక్కువ. 30 సీట్లు అంటే 543లో 30 సీట్లు అంటే ఎంత పర్సంటేజ్? చాలా తక్కువ, 10% లేదు. అయినా కూడా అపోజిషన్ పార్టీ హోదా అన్నది టీడీపీకి ఇచ్చిరు. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉపేంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 1984లో. దాని తర్వాత 1994లో జనార్దన్ రెడ్డి గారికి కూడా 26 సీట్లే ఉండే కాంగ్రెస్ దగ్గర. అయినప్పటికీ కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు ఉండే, ఈయన దగ్గర ఓన్లీ 26 సీట్లు మాత్రమే ఉండే. అయినా కూడా ఈయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. ఎందుకంటే పాలకపక్షం తర్వాత ఇమ్మీడియట్గా బలమైన పక్షం కాంగ్రెసే ఉండే, 26 సీట్లు ఉండే. కాబట్టి అప్పుడు 10% లేదా అని చెప్పేసి ఏం ఆలోచించలేదు. 26 సీట్లున్నా కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. అదే కాకుండా పెద్ద జోక్ ఏంటంటే 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ఓన్లీ 3 సీట్లు ఉండే. మొత్తం అసెంబ్లీ సీట్లు ఢిల్లీలో 70 ఉన్నాయి. 70 సీట్లలో ఓన్లీ 3 సీట్లు ఉన్నా కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేసి బీజేపీ పార్టీకే ఇచ్చారు. అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ బీజేపీ ఎమ్మెల్యేనే అయ్యిండు. ఇవి కామన్గా యూజ్ అయిన ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏంటంటే మాధవిరెడ్డి గారు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఏమని విషయాలు మాట్లాడడం జరిగిందంటే, మీరు ఒక ఎమ్మెల్యే, నేను కూడా, అంటే ఆమె మాధవిరెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే, మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరము ఎమ్మెల్యేలం కాబట్టి ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మనం కష్టపడాలి, మీరు రండి అసెంబ్లీకి, నేను విన్నవించుకుంటున్నా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇదే విషయం మీరు చంద్రబాబు నాయుడు గారికి, నేను మాధవిరెడ్డి గారికి ఒకటే విషయం చెప్తా, ఇదే విషయం మీరు 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేకపోయారు? చంద్రబాబు నాయుడు కూడా ఆయన లేచి అసెంబ్లీలో శపథం చేసి, నేను మళ్ళీ వస్తే ముఖ్యమంత్రిగానే వస్తా, లేకపోతే అసెంబ్లీకి రాను అని చెప్పేసి అసలు అసెంబ్లీకి రాకుండా పోయిండు. అప్పుడు మీరు ఏం చేశారు? మీరు ఎందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, మీరు ఒక ఎమ్మెల్యే, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు, ఎందుకని మీరు ప్రజల ఓట్లతోటి ప్రజల సంక్షేమంతో ఆడుకుంటున్నారు, రండి అసెంబ్లీకి పోదామని చెప్పేసి చేయబట్టుకుని మీరు తీసుకురాలి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి. ఎందుకు అంటే ఎట్లా ఉంది అంటే, మనం ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రెస్ ముందర కూర్చోవాలి, మీడియా ముందర కూర్చోవాలి, మనం ఏదో ఒకటి మాట్లాడాలి అన్న తొందరలో వచ్చి మనం మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ మనం ఏం మాట్లాడుతున్నాము అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. మీరు రూల్ నెంబర్ 56C అని చెప్పేసి ఒకటి అన్నారు. ఎవరు? మాధవిరెడ్డి గారు. యాజ్ పర్ రూల్ నెంబర్ 56C అపోజిషన్ పార్టీకి 10%, తక్కువ 10%, అంటే 10% ఎమ్మెల్యేలు ఉండాలి అపోజిషన్ పార్టీలో, అప్పుడే ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. అది రూల్ నెంబర్ 56Cలో ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ రూల్ నెంబర్ 56C ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరు బహిర్గతం చేయండి, ప్రజల మధ్యలో పెట్టండి. ఆ రూల్ని మీరు ప్రజల మధ్యలో పెట్టండి. తర్వాత ఇదేదైతే రూల్ సెక్షన్ 12B ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 సెక్షన్ 12B ఏదైతే ఉందో, ఇది నేను ప్రజల మధ్యలో పెడతా. ఒక సెక్షన్కి ఒక రూల్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందో మనం ఒకసారి డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఇది లాయర్లు డిబేట్ చేసే పద్ధతి మీకు అంతగా రాకపోవచ్చు, బట్ స్టిల్ నేను ట్రై చేస్తా. మీ అంత ఎడ్యుకేటెడ్ నేను కాకపోయినా కూడా నేను ట్రై చేస్తా. ఒక సెక్షన్కి ఒక రూల్కు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఆ డిఫరెన్స్ కూడా తెలియకుండా, ఎందుకంటే మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ఉండి కూడా కనీస రూల్స్ తెలియకుండా లెటర్ రాసిండు అని చెప్పేసి. కనీస రూల్స్ తెలియకుండా లెటర్ రాయడానికి జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు కాదండి. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కాదు, ఒకసారి ముఖ్యమంత్రి కూడా ఉండే జగన్మోహన్ రెడ్డి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఈరోజు మీరు అంటున్న ఆ ఎల్ఓపి, మీరు అంటున్న అపోజిషన్ పార్టీకి 40% ప్రజలు, అంటే 1 కోటి మందికి పైగా ఓట్లు వేసిన పార్టీ అది వైసీపీ పార్టీ. అది మీరు మర్చిపోతున్నారు. ప్రజలలో ఆదరణ లేదా అంటే ప్రజలలో చాలా ఆదరణ ఉంది. కాకపోతే మరి అది మీ మహిమో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మహిమో, లేదంటే మోదీ గారి మహిమో, లేదంటే ప్రజలు కొంతమంది అంటున్నారు ఈవీఎంల మహిమో, నాకు తెలియదు. కానీ సంహవ్ 40% ఓట్లు వచ్చినా కూడా కేవలం 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. ఈ మ్యాజిక్ అన్నది ప్రపంచంలో కేవలం కూటమి చేయగలదు, వేరే ఎవ్వరు చేయలేరు. నిజంగా ఏమంటారు, మాంత్రికులు మంత్రాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇది చూసి భయపడిపోతారు. ఎందుకంటే
ఈ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మంత్రం ఇది. క్షుద్ర పూజ అంటారు కదా, దానికంటే డేంజరస్ ఇది. ఆ పని చేయగలిగింది కేవలం కూటమి కాబట్టి నిజంగా 40% ఓట్లు వచ్చినప్పటికి కూడా వైసీపీ కేవలం 11%, 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఇది నిజంగా చాలా అంటే చాలా దారుణం. కాకపోతే రేపు నిజం అనేది బయటికి వస్తుంది. మీరు అనుకుంటున్నారు ఈరోజు మేము గెలిచినాము, మేము ఏదైనా చేస్తాము, కాకపోతే దారుణంగా వైసీపీ కార్యకర్తను కొడుతున్నారు, సరే హింసిస్తున్నారు, అదన్నీ విషయాలు పక్కన పెడితే ఏదో ఒకరోజు మళ్ళీ పవర్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళక తప్పదు. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు ఎట్లా సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీరందరూ ఒకదాని తర్వాత ఒకటి మూసేస్తున్నారో, ఎట్లా వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తాము అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థనే లేకుండా మొత్తం నాశనం చేస్తున్నారో, ఒకళ్ళ తర్వాత ఒకరు ఒక్కొక్క ఇటుకని గోడ నుంచి ఒక్కొక్క ఇటుకని పీకేసినట్టు ఒక్కొక్క వాలంటీర్ని ఎట్లయితే పీకేస్తున్నారో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు మీకు సమాధానం అన్నది వస్తుంది అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 దారులు: ఒకటి లైక్ చేయండి, రెండోది మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మీ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.